నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఇక స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే మనం జబర్దస్త్ షోలో బిల్డప్ బాబాయ్ హడావుడి చాలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా అలాంటి బిల్డప్ బాబాయ్ ఒకళ్ళు మనకి కనిపిస్తారు. అసెంబ్లీకి జగన్, కూటమిలో వణుకు, సభకు జగన్ అన్న, చంద్రబాబుకి ముచ్చెమట్లంటూ వైసీపీ సొంత మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్ అయితే ఎంత హడావుడి చేశారో అర్థం చేసుకోవచ్చు. గోదావరిలో ఎటకారం కాస్త జోడించి అవునవును అసెంబ్లీలో ఏసీల వల్ల కూలింగ్ ఎక్కువయ్యి కూటమి నేతలు వణికిపోతున్నారంటూ సెటైర్లు పేలాయి. ఇలాంటి డైలాగ్స్ మొన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల టైంలో కనిపించింది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ గురించి ఇలాగే ఎలివేషన్స్ ఇచ్చారు. మా పెదసారు సభకు వస్తుండు, ఇక మీకుంటుంది అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరాడు, నందినగర్ ఇంటికి వచ్చారు, కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు, కేసీఆర్ అసెంబ్లీలో కాలు పెట్టాడు, కేసీఆర్ దగ్గరకు రేవంత్ రెడ్డి వచ్చి నమస్కారం చేశాడు, ఇది మా సార్ రేంజ్ అని పెద్దగా చెప్పారు. చివరికి పట్టుమని 10 నిమిషాలు కూడా కేసీఆర్ తన స్థానంలో కూర్చోలేదు. స్పీకర్కు నమస్కారం చేసి సభ నుంచి సైలెంట్గా వెళ్ళిపోయారు. అంతే, నోరు విప్పి అధ్యక్ష అని కూడా అనలేదు. అచ్చం అదే ఫార్ములా ఫాలో అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మా అన్న అంటే కూటమి నేతలకు హడల్, ఆయన సభలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారు కాబట్టే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అంటూ మీడియా ముందు తెగ హడావుడి చేశారు. అసెంబ్లీకి జగన్, టెన్షన్లో టీడీపీ అంటూ హెడ్డింగులు పెట్టి మరీ సందడి చేశారు. తీరా చూస్తే అదంతా ఉత్త డ్రామా అని తేలిపోయింది. రాష్ట్రంలో రైతుల సమస్యలపైన అసెంబ్లీలో నిలదీస్తారని పెద్ద డైలాగులు కూడా చెప్పారు. జగన్ అసెంబ్లీ యాత్ర కూడా ఒక అట్టర్ ఫ్లాప్, బాలీవుడ్ మూవీ తరహాలోనే సాగిపోయింది. అలా వెళ్ళి ఇలా వచ్చేశారు. గవర్నర్ ప్రసంగం మొదలైన వెంటనే అసలు అందులో ఏముందో కూడా వినకుండానే గవర్నర్ ప్రసంగంలో అన్ని అసత్యాలు, గవర్నర్తో తప్పుడు ప్రసంగం అంటూ గగ్గోలు పెట్టి సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. ఇక 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం పూర్తిగా విన్న తర్వాత నినాదాలు చేశారు. ఆ రోజు గవర్నర్ ప్రసంగం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, ఇప్పటి గవర్నర్ ప్రసంగం కూటమి సర్కారుకు అనుకూలం. గవర్నర్ ప్రసంగాన్ని చంద్రబాబు సహా సభ్యులంతా విన్నారు. అందుకు కారణం గవర్నర్ అంటే గౌరవం. కానీ ప్రస్తుత గవర్నర్ ప్రసంగాన్ని జగన్ సహా వైసీపీ సభ్యుల్లో ఒక్కళ్ళు కూడా వినలేదు. అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్కు వైసీపీ ఇచ్చే విలువ ఆ పార్టీది. జగన్ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నది కేవలం హాజరు కోసమేనని మరోసారి అయితే క్లియర్ కట్గా తేలిపోయింది. మా అన్న తోపు తురు, మా అన్న సూపర్ డూపర్ అని వైసీపీ నేతలు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాత్రం తనదైన శైలిలో స్పందించారు. జగన్ గాలి తీసేశారు. అసెంబ్లీ లాబీలో స్పీకర్ మాట్లాడుతూ వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభకు వచ్చి కాసేపు నిరసన తెలిపారు అన్నారు. 11వ తేదీ 11 మంది సభ్యులు 11 నిమిషాల పాటు మాత్రమే సభలో ఉండి వెళ్ళిపోయారు అన్నారు. అంతకు మించి ఎక్కువ టైం లేదనుకుంటా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషన్స్కు వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరుకు ఏమాత్రం పొంతం లేకపోవడంతో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. 2024లో జరిగిన ఎన్నికల తర్వాత జగన్, ఆయన ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది 2 సార్లు మాత్రమే శాసనసభ సమావేశాలకు వచ్చారు. తొలిసారి 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాక ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకారం చేసేందుకు ఒకసారి, అండ్ అప్పుడు కూడా జగన్ తన పేరును కరెక్ట్గా పలకలేక తడబడ్డారు. తర్వాత 2025-26 బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసే ప్రసంగానికి హాజరయ్యారు. ఆ సమయంలో తమ పార్టీ నేతలపైన జరుగుతున్న దాడులను నిరసిస్తూ జగన్ మెడలో నల్లకండువా వేసుకుని సభకు రావటం, ఇది పెద్ద వివాదం కావడం. ఆ సమయంలో సీఏని పేరు పెట్టి హెచ్చరించడం అప్పట్లో వివాదానికి దారితీశాయి. ఇక ఆ తర్వాత నుంచి సభలు పలుమార్లు జరిగినప్పటికీ జగన్, ఆయన ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదు. ఈసారి కూడా ఏదో బలవంతంగా స్కూల్కి వచ్చిన పిల్లాళ్ళ వచ్చారు. సమావేశాలు మొదలు కావడానికి ముందే అసెంబ్లీ గేటు ముందు ప్రతిపక్ష హోదా గుర్తింపు ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం మాజీ సీఎం జగన్ సైతం ప్లకార్డులను పట్టుకుని వైసీపీ నేతల వెంట అసెంబ్లీలోకి వెళ్లారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, సమస్యలపై ప్రస్తావించనియరు అంటూ పలు కొటేషన్లు, ప్లకార్డులు పట్టుకుని శాసనసభ ప్రాంగణంలోకి వెళ్లారు. శాసనసభలోకి ప్లకార్డులు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. పట్టించుకోకుండా ముందుకు కదలడంతో వైసీపీ నేతల చేతుల్లోని ప్లకార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సభలోకి వెళ్లిన జగన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఆందోళన చేపట్టారు.
11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి బయటికి వెళ్ళిపోయారు. 6 నెలల గైహాజరు నిబంధన పరిధిలోకి రాకుండా ఉండేందుకు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారని పరిశీలకులు అంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ చరిత్రలో తొలిసారి డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాంతో గతంలో అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లే అవకాశం వైసీపీ సభ్యులకు లేకుండా పోయింది. మొత్తం మీద జగన్ అసెంబ్లీ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది ఈ న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ వైబ్రెంట్ ఏపీ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.